మహానంది క్షేత్రంలో నిత్య అన్నదానం. ప్రతిరోజు వందలాది భక్తులకు అన్నప్రసాదం. దాతల సహకారంతో మెరుగైన సౌకర్యాలు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం మహానంది దేవస్థానంలో నిత్య అన్నదాన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో కొనసాగుతుంది. ఆలయానికి వచ్చే భక్తులకు ప్రతిరోజు ఉచితంగా అన్నప్రసాదాలు అందిస్తూ దేవస్థానం సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తుంది. దేవస్థానం ఆధ్వర్యంలో రోజు సుమారు 500 నుంచి 600 మంది భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలు వడ్డిస్తున్నారు. శని, ఆదివారాలు, సోమవారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో 1000 మందికి పైగా భక్తులకు అన్నదానం అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నప్రసాదాలను అరిటాకుల్లో వడ్డించడం మహానంది ఆలయ ప్రత్యేకతగా నిలుస్తుంది. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు సాంప్రదాయ పద్ధతిలో భోజన సౌకర్యం కల్పించడం విశేషం. భక్తుల సౌకర్యార్థం దాతల సహకారంతో సుమారు 15 లక్షల వ్యయంతో ఆధునిక స్టెయిన్లెస్ స్టీల్ టేబుళ్లు, కుర్చీలు ఏర్పాటు చేశారు. దీంతో అన్నదాన మండపంలో భక్తులు మరింత సౌకర్యవంతంగా ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. మహానంది క్షేత్రానికి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి. నిత్య అన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగేందుకు భక్తులు, దాతలు అందిస్తున్న విరాళాలు ఎంతో దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. ఆధ్యాత్మికతతో పాటు సేవాభావానికి ప్రతీకగా నిలుస్తున్న మహానంది నిత్య అన్నదాన కార్యక్రమం భక్తుల ప్రశంసలు అందుకుంటోంది. శ్రీ మహాస్వామి దేవస్థానంలో శ్రీయుత కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు శ్రీ నల్లకల శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో, కార్యనిర్వాహక గారి ఆధ్వర్యంలో మహానంది దేవస్థానంలో నిత్యాన్నదాన పథకము ప్రారంభించడం జరిగింది. గత 22 సంవత్సరాల నుంచి ఈ దేవస్థానంలో నిత్యాన్న ఉచిత ప్రసాద భక్తులకు చేయడం జరుగుతుంది. ఇక్కడ శుచి శుభ్రతతో సిబ్బంది భక్తులందరికీ కూడా, వచ్చిన భక్తులందరికీ కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానం ప్రసాదం వితరణ చేయడం జరుగుతుంది. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు నిరంతరంగా కొనసాగించడం. వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఈ దేవాలయంలో చేయడం జరుగుతుంది. వచ్చిన భక్తులకు ఉచిత డార్మెటరీలు కల్పించడం కూడా జరిగింది.